Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పే కారణమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తుది నివేదిక వచ్చాక కారణం తెలుస్తుందని అన్నారు. అప్పుడే ప్రమాదానికి గల కారకులను, ప్రమాద పరిస్థితులను ఖచ్చితంగా చెప్పగలమని తెలిపారు. అసలు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ అంటే ఏంటి? ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒకే పట్టాలపై ఒకేసారి రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలకు కేటాయించే సిగ్నల్ వ్యవస్థే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం, సిగ్నల్స్లో ఎలాంటి మార్పులు రాకుండా చూడడం దీని పని. ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితమని తనిఖీల్లో తేలే వరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపుతుంది. ఇంటర్లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన తర్వాత రైళ్లు ఢీకొట్టడం వంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ వ్యవస్థ రాకతో రైల్వే ఆపరేషన్లలో భద్రత కూడా పెరిగింది. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, కంప్యూటర్లను ఉపయోగించుకుంటుంది. గతంలో ఉన్న మాన్యువల్ ఇంటర్లాకింగ్ వ్యవస్థని ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థతో భర్తీ చేశారు. గతంలో సిగ్నల్స్ను నియంత్రించడానికి రాడ్లు, స్విచ్లను వినియోగించేవారు. ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఆ పని చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో వేగంగా స్పందించే అవకాశంతో పాటు రైళ్ల నియంత్రణ, ఖచ్చితత్వం వంటి సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో ట్రాక్పై రైళ్ల లొకేషన్లు గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్బ్యాకింగ్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ సురక్షతను పెంచేందుకు ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నల్స్, పాయింట్స్, ట్రాక్ సర్క్యూట్స్ వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చూస్తుంది.